2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం 3వ దశ పోలింగ్ ప్రారంభమైంది. థర్డ్ ఫేజ్లో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తంగా 93 లోక్సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దీంతో తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూతులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. థర్డ్ ఫేజ్లో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లోనూ పోలింగ్ జరుగుతోంది. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోదీ, అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుజరాత్ వెళ్లారు. ఇక అహ్మదాబాద్లోని నిషాన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీతో పాటు పోలింగ్ కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యత ఉందని, దేశ ప్రజలంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధిక ఓటింగ్తో రికార్డు సృష్టించాలన్నారు. ఎండల్లో కూడా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, ఎన్నికల వేళ ప్రజలు తమ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. ఎన్నికల వేళ సమయంతో పోటీ పడుతూ మీడియా పనిచేస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ జరుగుతుందని, ఎన్నికల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఎలక్షన్ కమిషన్కు ధన్యవాదాలు చెప్పారు. ఇక ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్కు రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ను రంగంలోకి దించారు. ఇక ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 3వ దశ ఎన్నికల పోలింగ్ ఇప్పుడు ప్రశాంతంగా సాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం 3వ దశ పోలింగ్ ప్రారంభమైంది. థర్డ్ ఫేజ్లో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలను మొత్తంగా 93 లోక్సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దీంతో తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూతులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. థర్డ్ ఫేజ్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా పోలింగ్ జరుగుతుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోదీ, అమిత్ షాలు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుజరాత్ వెళ్లారు.
ఇక అహ్మదాబాద్లోని నిషాన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీతో పాటు పోలింగ్ కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష స్పందన ఉందని, ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో దేశ ప్రజలంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధిక ఓటింగ్తో రికార్డు సృష్టించాలన్నారు మోదీ. ఎండల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల వేళ తమ ప్రజలు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని హితవు పలికారు మోదీ. ఇక ఎన్నికల వేళ సమయంతో పోటీ పడుతూనే మీడియా పనిచేస్తుందని ప్రధాని మోదీ కితాబునిచ్చారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ జరుగుతుందని, ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఎలక్షన్ కమిషన్కు సైతం ధన్యవాదాలు చెప్పారు. ఇక ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్కు రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పెద్ద ఎత్తున పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ను రంగంలోకి దించారు. ఇక ప్రధాని మోదీతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మూడవ దశ పోలింగ్ ఇప్పుడు ప్రశాంతంగా సాగుతోంది. भाई गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं, आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए। और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है, और मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें। और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। इतना ज्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महत्व है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है। अभी और करीब करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा। 4 मतदान के दौर आगे भी हैं। मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं। और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं। मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा, लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं। आज गुजरात में लोकतंत्र उत्सव है। आनंदनी बात ए छे के पहला 2 चरण में जो मतदान थयुं छे, हूँ इलेक्शन कमिशन ने पण अभिनंदन आपीश, देशना सुरक्षा बलों ने पण अभिनंदन आपीश अने चूंटणीनी व्यवस्थामां जोड़ायेला वहीवटी अधिकारीओं ने पण अभिनंदन आपीश कि पहला 2 चरण में भाई गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं, आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए। और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है, और मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें। और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। इतना ज्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा